మహేశ్వర నియోజకవర్గం బడంగపేట్ మున్సిపాలిటీ మామిడిపల్లి గ్రామంలో రంగారెడ్డి జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ హోం మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు। గ్రామంలో ప్రజల సమస్యలను పాదయాత్ర చేస్తూ అడిగి తెలుసుకున్నారు। అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారు। ఈ కార్యక్రమానికి టీపీసీసీ కార్యదర్శి వంగేటి ప్రభాకర్ రెడ్డి, బడంగపేట్ నగర పంచాయతీ వైస్ చైర్మన్ చిగ్రింత నరసింహారెడ్డి, ఫ్లోర్ లీడర్ యాతం శ్రీశైలం యాదవ్, బడంగపేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సున్నగంటి అర్జున్, రామిడి రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మాజీ సింగిల్ విండో చైర్మన్ బండారి రాజు యాదవ్ గారు, బండారి ఫ్యామిలీలో చిన్నవాడైన బండారి మహేందర్ యాదవ్ గారు, జెన్ఏ రవి యాదవ్ గారికి, పెరమోని రవీందర్ యాదవ్ గారికి, కడారి శ్రీహరి యాదవ్ గారికి, కడారి వంశీ యాదవ్, కడారి శ్రీనివాస్ యాదవ్, బంటు విజయ్, గుల్లని నరసింహగౌడ్, ఎల్గేపల్లి వంశీ యాదవ్, గట్టోజీ చారి, కడారి బద్రీ యాదవ్, కడారి ధర్మేందర్ యాదవ్। ఈరోజు మీ అందరికీ తెలుసు, టిఆర్ఎస్ ప్రభుత్వము గతంలో 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే అధికారంలోకి టిఆర్ఎస్ పార్టీ వచ్చింది। ఇంకా 9 సంవత్సరాలు మిగిలిండగానే, ఇంకా 9 నెలలు మిగిలిండగానే పాలన చేతగాక, చేసిన తప్పులను కప్పిపుచ్చుకోలేక అనవసరంగా ప్రజల మీద అదనపు ఆర్థిక భారాన్ని, మనకేం వచ్చినాయి, ఒక్క ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఎంతో మంది ఆశపడ్డారు। డబుల్ బెడ్రూమ్ ఇస్తాడేమో కేసీఆర్, తెలంగాణ వచ్చింది, ధనిక రాష్ట్రం, డబ్బులు చాలా ఉంటాయి, అందరికో ఇల్లు వస్తుందేమో అని అందరూ, మా అక్కలు, చెల్లెలు, తల్లులు అందరూ ఎంతో ఆశతో ఎదురు చూసారు। కానీ ఆ ఇల్లు లేదు, జాగ లేదు, ఏది లేదు, వాళ్ళు ఎంతో నిరాశ। సోదరులందరూ ఎవరు అన్యదా భావించొద్దు, ఇది మన ప్రోగ్రాం, మన కుటుంబ ప్రోగ్రాం, అందరూ సహకరించి దీన్ని విజయవంతంగా కొనసాగించాలని కోరుతున్నాను। అలాగే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, పెన్షన్లు ఇంట్లో 200 ఎందుకు కాదు, ఇంకా ఎంతమంది అర్హులు ఉంటే కాంగ్రెస్ పార్టీ అంతమందికి ఇచ్చేది। ఆయన పేరుకు 1000 రూపాయలు చేసిండు, ఆన్లైన్ చేసిండు, ఇంటికి ఒక్కరేనంట। ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది, అవన్నీ మీకు అమ్మగారు చెప్తారు, పెద్దలు చెప్తారు కాబట్టి। అలాగే ఈ రోజు మా ఊర్లో పరిస్థితి ఎట్లుంది మేడం, అన్నగారు ఇన్నే ఉన్నారు, ఫ్లోర్ లీడర్ గారు ఇన్నే ఉన్నారు, వైస్ చైర్మన్ గారు, ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ, అభిమానులు కానీ గడప పాత ఇల్లు కూలిపోతుందేమో అని చెప్పి అది కూలగొట్టి ఒక గడపారేసి కూలగొట్టక ముందే గద్దల్లా వాలిపోతున్నారు। ఎందుకంటే డబ్బులు ఇస్తేనే వాడు ఇల్లు కట్టాలి। ఎందుకు, మనం ఈ ఊర్లో పుట్టి పెరిగినాం, మన దాదాల నుంచి ఉన్నాం, 2 రూములు వేసుకునే హక్కు మనకు లేదా అని నేను అడుగుతున్నా। 2 రూములు మనం వేసుకోలేమా? మన సొంత స్థలంలో ఎవడో బయట నుంచి వచ్చి కమర్షియల్ గా వ్యాపారం చేస్తే మన దగ్గర మీరు ఏమైనా చేసుకోండి। 2 ముగ్గురు అయితే చాలా పేదవాళ్ళు మేడం, వాళ్ళు 2 రూములు కూలిపోయి ఇళ్ళని కూలబట్టి 2 రూములు వేసుకుంటే కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేక వాళ్ళు డబ్బులు ఇస్తేనే, లేకపోతే మున్సిపల్ కమిషనర్ కు వాళ్ళకి చేయని వాడని కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఎవడో చాపి వాళ్ళు చెప్తారు ఏం చేయాలి, మీ దగ్గర ఫోన్ చేస్తారని చెప్తారు। కాబట్టి అన్నలు ఇద్దరు ఎక్కడ మామిడి పెళ్లికి మున్సిపల్ అధికారులు, ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ చేసే మున్సిపల్ అధికారులు ఎవరు రావద్దు, ఎవరు హక్కున్నారు, మా ఊళ్ళకి హక్కున్నది, వాళ్ళ ఇల్లు వాళ్ళ కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ ఉంది। టీఆర్ఎస్ గవర్నమెంట్ పూడ్చి పెట్టే టైం దగ్గరకు వచ్చింది।
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం మేడంని గెలిపించుకుందాం, మన సమస్యలు ఏముండవు మనం గెలుచుకుందాం. అంతవరకు ప్రతి ఒక్కరికి కూడా అందరికి సమస్యలే ఉన్నాయి, ఇక్కడ ఎవరికి లేదనేది కాదు. మీ అందరికి నమస్కారం, మా అమ్మలందరికీ నమస్కారము. ఈ సభకు అందరూ సహకరించాలి. ఈ రోజు మన మామిడిపల్లి గ్రామంలో బేరము రావడానికి 2 కారణాలు ఉన్నాయి. మన ఎస్సీ బస్తీలో వర్షం పడితే ఇళ్లకు నీళ్లు పోయినాయని కొంతమంది ఎస్సీ నాయకులు, నా సోదరులు అమ్మగారి దగ్గరికి వచ్చారు. మేము వాళ్ళని తోలుకపోయి మాట్లాడిపించినాము. ఇప్పుడు అలా బస్తీలో పోయి తిరిగి అక్కడ సమస్యలు చూసింది మేడం, ఇక్కడ కూడా చూసినాము. ఈ రోజు మన ముఖ్య అతిథులు మీరేమన్నా మాట్లాడతారా? మైక్ ఏనా ఏమైనా చెప్తారా? నాకు మీరు కూర్చున్న దగ్గరికి మైక్ పంపిస్తా. కాదు రాములమ్మ, అక్కడ నాకు గుర్తుంది 350 ఎకరాలు ఇచ్చినమాట. అవునమ్మా, దాసర్ గుట్ట అంటారు. సరే నీకు రాలేదమ్మా, కానీ ఊర్లో సరే 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 ఇంకో పని చేద్దాం. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 350 ఎంతో పట్టా సర్టిఫికేట్ ఇచ్చినమాట. మళ్ళీ కూడా కాంగ్రెస్ వస్తుంది, లేనులకు వెతికి వెతికి రాసుకొని ఇస్తాం. అమ్మా చెప్పారు. మీకు అందరికి చేతులు జోడించి నమస్కరిస్తాం. చాలా రోజుల నుండి గ్రామానికి రావాలని అనుకున్నాను, కానీ ఏమైపోయిందంటే ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎవరైనా వచ్చిపోతే మేము పని చేయమని చూసుకుంటున్నాం. కాంగ్రెస్ సతతం వస్తే మీరు మాట్లాడింది కదా, ఇక మిమ్మల్ని పట్టించుకోమని కాడికి వచ్చింది. అందుకే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు, టైం వచ్చినప్పుడు వచ్చి మాట్లాడదామని. అప్పుడప్పుడు నరేందర్ కానీ, రాములు కానీ, శివకుమార్ కానీ, సింగిల్ చైర్మన్ యాదయ్య కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాం, ఎట్లా ఉన్న ఊళ్ళో ఏం జరుగుతుంది, మన పని అవుతుందా లేదా, కొత్త పనులు మొదలు పెట్టినా లేదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా లేదా, ఇవన్నీ అడుగుతా ఉన్నాం. కానీ వచ్చినప్పుడల్లా కొత్త కొత్తగా చెప్తా ఉన్నారు. సరే సమస్యలు ఉన్నాయి చాలా సార్లు. ఇప్పుడు మన బాలరాజు చెప్పినట్టు ఆ బిల్డింగ్ కట్టాలని, గ్రామ పంచాయతీ బిల్డింగ్ 2 ఫ్లోర్లు వేయాలని చాలా సార్లు నన్ను అడుగుతున్నారు. కానీ నేను కూడా ఏమన్నానంటే, సరే కొన్ని రోజులు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకా ఉన్నారు, వాళ్ళందరికీ ఒకసారి అవకాశం ఇవ్వాలి. ఎంతవరకు చేస్తారో ఏం చేస్తారో చూస్తే తర్వాత వాళ్ళు చేయకపోతే మనం వచ్చి చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను. బాలరాజు అయితే నా తరఫున మాట ఇచ్చిండు 2 అంతస్తులు వేస్తాను. ఖచ్చితంగా బాలరాజు మాట నిలబెట్టాలంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మహిళల్ని మొత్తం మర్చిపోయింది. మీ గ్రూపులు ఎట్లా నడుస్తున్నాయి అడుగుతలేరు, మీ గ్రూపులలో పైసలు వస్తున్నాయి అడుగుతలేరు, వడ్డీ వస్తుందా లేదా అడుగుతలేరు, అభయస్థం పెన్షన్ వస్తుందా లేదా అడుగుతలేరు. కనీసం భర్త చనిపోతే 30,000 వచ్చేటప్పుడు అవి కూడా పక్కన పెట్టేసిండు. మొత్తం మహిళలను అందరినీ తొక్కేలా చూస్తున్నాడు ఈయన. ఇదే మహిళలు చెయ్యెత్తి కాంగ్రెస్ కు జైగొట్టి కేసీఆర్ ఇంటి ముఖం పట్టించే బాధ్యత మీదే. వాళ్ళ చుట్టాలకి చెప్పాల్సిన బాధ్యత మీకుంది. గ్రూప్ కి ప్రతి గ్రూప్ కి కూడా 10 లక్షల లోను వడ్డీ లేకుండా ఇప్పిస్తాము. వడ్డీ మేము కడతాము, లోన్ తీసుకోండి ప్రతి గ్రూప్ కి కూడా. ఈరోజు చాలా మందికి వడ్డీ అట్లే పేరుకుపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక వడ్డీ ఇస్తలేదు. మన రాష్ట్రంలో మామిడిపల్లితో పాటు రాష్ట్రం అంతా కూడా 2,000 కోట్ల వడ్డీ ఇవ్వాలి మీకు. ఈ ముఖ్యమంత్రి ఇస్తలేదు, మీరే కట్టుకుంటున్నారు. ఎవరు చెప్పాలి అర్థం కాక బ్యాంకులు సతాయిస్తున్నారు, మీరే కడుతున్నారు, మీరే తెచ్చుకుంటున్నారు, మీరే పోతున్నారు, మీ కష్టం మీరే, మీ తిప్పలు మీరే పడుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆ 2,000 కోట్ల వడ్డీ కూడా మీ అకౌంట్లలో వేస్తాము, అది గుర్తు పెట్టుకుని మీరు మనీ చేస్తా ఉన్నాను. ఇక పెద్దవాళ్ళు ఉంది, అభయస్థంతో 500 పెన్షన్ ఇస్తున్నాం అప్పుడు అభయస్థానికి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అభయస్థం పైసలు వస్తలేవు, 500 పెన్షన్ వస్తలేదు. ఖచ్చితంగా చేతి ముందు ఓటు వేయండి, అభయస్థం పెన్షన్ 1000 రూపాయలు చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అభయస్థం ఇచ్చినట్టు చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఒకటైతే పెద్దమ్మలందరూ చాలా మంది, నేను ఇంతకుముందు ఒక దగ్గర పోయినా పెన్షన్ వస్తలేదంటే కాలిని పోయింది. ఆ పెద్దమ్మ వచ్చి ఏడుస్తుంది నన్ను దగ్గర కూడా, ఎందుకమ్మా ఎందుకు ఇస్తలేరని అడిగిన. మరి మేము ఇంకా ముసలమ్మ అయిపోయినాం, నడవడానికి శాతం అయితే లేదు,
పొదుపు కాలిపోయింది. ఎందుకు వస్తలేదు పెన్షన్ అంటే కోరుకంట గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నట్టు దూరం కాబట్టి తల్లి పెన్షన్. ఒక్క మాట ఈ అవకాశం గట్టిగా సఫలు కొట్టాలన్న కాంగ్రెస్ జెండా పట్టుకుని మంచిగా మనందరినీ ఉత్సాహపరిచాడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అరే చేతులు నోర్లకు పని చెప్పాలి, చేతులకు పని చెప్పాలి. చేతులు ఉన్నోళ్ళే నోర్లు ఉండాలి. గట్టిగా అందరు కూడా జై కాంగ్రెస్. ఫస్ట్ చేతులు ఉన్నోళ్ళు చేయలేబట్టుని, చేతులు ఉన్నోళ్ళు అందరు చేయలేబట్టుని అంటే మిగతా వాళ్ళకి లేవన్నట్ట ఉన్నట్టే కదా. లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గరికి రండి, నా రెండు ఇస్తా. గట్టిగా చేతులు లేబట్టాలి. అరే ఏమన్నా అనుమానమా ఏం లేదు కదా. గట్టిగా ఇప్పుడు నోర్లకు పని చెప్పాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీరు అనంటే వాళ్ళు అనంటే ఊరంతా గణించాలి. గట్టిగా జై కాంగ్రెస్.